హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులా వైబ్స్. మీరు కూడా వడి బియ్యం పోయాలనుకుంటే మాత్రం వడి బియ్యం పోసేటోళ్ళకి ఈ వీడియో మస్తు యూస్ఫుల్ అవుతుంది. వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి. ఇక అసలు తెలంగాణలో వడి బియ్యం ఎవరికి పోయాలి, ప్రాసెస్ ఏంటి, అసలు ఏం సామాన్ కావాలి, ఎప్పుడు పోసుకుంటారనే డైలమాలు ఉంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. ఎండ్ దాకా చూడండి. రీసెంట్గా మమ్మీ వాళ్ళు మా అత్త వాళ్ళ గృహప్రవేశంకి మా మామకి అత్తకి బియ్యం పోసిండే. జనరల్గా ఏంటంటే ఎవరింటి ఆడపిల్లకి వాళ్ళు సందర్భం బట్టి కొత్తిల్లు కట్టినప్పుడు, పెళ్లి చేసినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడైనా ఏదైనా ఫంక్షన్ అకేషన్ బట్టి ఇట్లా బియ్యాలు అయితే పోస్తారు. ఇక ఇంట్లో దావత్లే లేవరా అనుకున్న వాళ్ళు 5 yearsకి ఒకసారి లేదా 9 yearsకి ఒకసారి అయినా ఇట్లా బియ్యం పోసుకోవచ్చు. వడి బియ్యం పోసుకోవాలనుకునేటోళ్ళు నెలలో ఏదన్నా ఒక మంచి రోజు చూసుకొని మూడాలు లేనప్పుడు, లేదంటే కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసంలో ఎవరికి ఎప్పుడు కుదిరితే అప్పుడు పోసుకుంటే మాత్రం చాలా మంచిది. వడి బియ్యం పోయాలంటే మెయిన్గా కావాల్సినవి 5 సార్లే బియ్యం, 1 గ్లాస్ నూనె, పసుపు, కుంకుమ, 5 పసుపు కొమ్ములు, 5 ఒక్కలు, 5 ఖర్జూరాలు, 5 కుడుకలు, 1 జాకెట్ ముక్క, అట్లనే కొత్త బట్టలు. ఇక పిల్లలు పుట్టినాక బియ్యం పోసుకునేటోళ్ళు మాత్రం కొత్త మెట్టలు చేపించుకొని కొత్త గాజులు వేసుకొని బియ్యం పోసుకోవాలి. అసలు ఈ వడి బియ్యం ప్రాసెస్ ఎట్లుంటుందంటే ముందుగా ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో 5 సేర్ల బియ్యం పోసుకోవాలి. 5 ముత్తైదులు అందరు కలిసి ముఖానికి కుంకుమ, కాళ్ళకి పసుపు పెట్టుకొని చిన్న గ్లాస్ నూనె ఇంక అట్లనే పసుపు వేసి స్టార్టింగ్ లో వీడియోలో చూపించినట్టే మంచిగా బియ్యం అయితే కలపాలి. కలిపి పెట్టిన బియ్యం మీద 2 తమలపాకులు, 1 కుడుక, 1 పసుపు కొమ్ము, 1 ఖర్జూర, అట్లనే 1 రూపీ కాయిన్ సేమ్ ఇట్లనే 5 లెక్క అరేంజ్ అయితే చేసుకోండి. ఇక వడి బియ్యం పోసే ముందు ఇంట్లో దేవునికి దీపం పెట్టి మంగళారతి అలంకరించి వెలిగించాలి. 1 పంచపాలి తీసుకొని కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు అయితే అందులో వేసుకోవాలి. ఇక తెలంగాణలో ఏంటంటే జంటని కింద పీటల మీద కూర్చోబెట్టి ఇంటికి పెద్దైన అన్న వదిన వాళ్ళతోని కొత్త బట్టలు చేతిలో పెట్టిస్తారు. పెట్టిన బట్టని కట్టుకొని వచ్చినాక మొగోళ్ళ భుజం పైన టవల్, ఆడోళ్ళకి జాకెట్ ముక్క వర్షి బియ్యం పోయాలి. బియ్యం పోసుడు కూడా ఒక పద్ధతితో పోస్తారు. మొగోళ్ళకేమో 5 సార్లు, ఆడోళ్ళకేమో 3 సార్లు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి చెయ్యి నిండా బియ్యంతో పాటు పెట్టిన వస్తువులను పట్టుకొని బియ్యం పోయాలి. ఇక అట్లా 5 ముత్తైదువులు బియ్యం పోయడం అయిపోయినాక వడి జాగ్రత్తగా పట్టుకొని బియ్యం కింద పడకుండా మొగోలేమో 5 పిడికలు, మళ్ళీ ఆడోలేమో అదే బేషన్లో 3 పిడికలు వదిలేయాలి. ఆ బేషన్లో ఉన్న బియ్యంని మొక్కుతూ వడి బియ్యంతో పాటు దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. మనసులో ఉన్న కోరిక దేవునితో చెప్పుకొని మొక్కుకున్నాక ఇక అదే వడి బియ్యం తీసుకొని గల్మ దాటి మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చేస్తాం. లోపలికి వెళ్ళినాక మెల్లగా దేవుని ముందు వడి దించి కొన్ని బియ్యం, 1 ఒక్క అయితే ఆడవాళ్ళకి కొంగి చివర్లో కడతారు. ఇక మొగోళ్ళకి అయితే టవల్కి కడతారు. ఇక లాస్ట్కి ఇంత మంచిగా వడి బియ్యం పోసుకున్నాక పెద్దల ఆశీర్వాదం తీసుకోకపోతే ఎట్లా, ఇక అట్లా అందరూ కాల్మొక్కుడు అయితే చేస్తారు. అదే తెలంగాణలో వడి బియ్యం పోసే ప్రాసెస్. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఉత్తి చూసి వదిలేకురి, నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సరేగా ఉంటాం అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.